పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఈ రోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని, గిట్టుబాటు ధర అందేంత వరకు రైతులు అంతా ఉంటారని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి మద్యం ధరలపై ఉన్న శ్రద్ధ మద్దతు ధరపై లేదు అని హరీష్ రావు చేశారు. ప్రతికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకుందని నిలదీశారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకని వివక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రతికి క్వింటాకు 8,257 చెల్లిస్తున్న కేంద్రం తెలంగాణలో పండిస్తున్న పత్తికి 7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమని చెప్పారు. మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ మీద 1,500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. మరి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు? 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పీ రావడం లేదని ఒక్కరోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదో నేను అడుగుతా ఉన్నా. చెప్పినప్పుడేమో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు. పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు 4-5 క్వింటాలు కూడా ఈ రోజు దిగుబడి రావడం లేదు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు దిగుబడి రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయింది. పత్తి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ మార్కెట్ లో మీరు చూస్తే మొత్తంగా ట్రేడర్ వైజ్ కూడా చూస్తే ఏ ఒక్క ట్రేడర్ కూడా 6,400, 6,500 కంటే ఈ సీజన్ లో అంటే 1/10/2024 నుంచి 21/11/2024 వరకు అంటే 2 నెలల యావరేజ్ చూస్తే 6,400 దాటడం లేదు.